స్టేట్మెంట్స్ రిపీట్ చేయడం లేదు కదా. మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని అధికృతంగా తీసుకుంటాం, మా అధినేత అన్నటువంటి మాటలో, మా కేసీఆర్ గారు అన్న మాటలో అధికృతంగా తీసుకోవాలి. మేము ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని 6 నెలల్లో కుప్పగురుస్తాం అనేటువంటి మాట బీఆర్ఎస్ గా మేము ఎన్నడూ చెప్పలేదన్న దానికి నేను పదే చెప్తున్నా. దయాకర్ ఒకటి దీని మీద చర్చ కొనసాగించే దానికంటే కాంగ్రెస్ పార్టీ కూల్చుకుంటామా అని దయాకర్ అన్నాడు. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ వాళ్ళే కూల్చుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రలోభాలకు లోబడో లేకుంటే ఇంకొక పార్టీ తీసుకోనో రకరకాలుగా మనం చూసాం కదా. కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరుగుతా ఉన్నది, మహారాష్ట్రలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏం ఉదాహరణ లేవు. నేను ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫాలో కాండి. ఇప్పుడు నేను ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాది అయితే మీకు దాన్ని వింటే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిందే మళ్ళీ రీఇటరేట్ చేస్తా. ఫస్ట్ మీ పార్టీలను చూసుకోండి అంటున్నాం. మీ వాళ్ళు గేట్లు తెరిస్తే పోలోమని వచ్చే పరిస్థితి. ఫస్ట్ మీ ఇల్లు చూసుకోరి, మా మీద కామెంట్ చేయడం కాదు. బీజేపీ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. ఆ మాటకు వస్తే ఫస్ట్ మీ ఇల్లు సరిదిద్దుకోండి. ఆ పరిస్థితి వస్తే ఒక్క పార్టీ కూడా మెలిసే ప్రయత్నం ఉండదు. కాబట్టి మీరేదో చేస్తే మేమేదో డిఫెన్స్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పార్టీ కానీ అంటే మీరు తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు, తీసుకోండి. ఎవరెవరిని తీసుకుంటారు మరి అలాంటప్పుడు మీకు అఫెన్స్ స్టేట్మెంట్ ఎక్కడిది? మీకు అక్కడ మా పార్టీ కూలిపోదు, మేము 20 మందిని తెచ్చుకుంటాం. మీ నాయకుడు ఎవరో తెలియదు దేవి గారు. నాయకుడు అసలు సభకు వచ్చే పరిస్థితే లేదు. మీ ఉపనేత ఎవరో తెలియదు. ఇంత కొట్లాటలు రోజు రావాలి. కాంగ్రెస్ పార్టీ కాడికి ఎందుకు వస్తారు? కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉన్నది, అందరు కలిసి పనిచేస్తున్నది. మీరు ఓర్వలేకనే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు అన్నట్టు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వారి పేరేంది రామన్న లక్ష్మణ్ గారు, ఆయన కూడా ఎవరు మీరు అంత స్థితి ఉందా తెలంగాణలో బీజేపీకి? మీ దాంట్లో మీ కొట్లాటలు, మీ బండి సంజయ్ వర్సెస్ మీ దాంట్లో మీకే పడతలేదు. చెప్పండి. నేను ఏమంటున్నా దయాకర్, ఈ స్టేట్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దయాకర్. మేమేమో అది విడిపోవాలని కోరుకుంటున్నాం. ఆ ఫ్రస్ట్రేషన్ చూసి ప్రజలలో అనుమానం కలుగుతా ఉంది రేవంత్ మీద. మేము పాలమూరు బిడ్డలు మొత్తం తెలంగాణ ఎవడో ఒక ఎల్లిగాడు మల్లిగాడు మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వకపోతే చర్చలు కంటిన్యూ చేస్తారు. అలాగని పాలమూరు బిడ్డ ఏంది దయాకర్? డెఫినెట్ గా పాలమూరుకు నల్గొండకి ఏమైనా యుద్ధం జరుగుతా ఉందా, పాలమూరుకు ఖమ్మంకి ఏమైనా యుద్ధం జరుగుతా ఉందా అని భావన వస్తుంది కదా డెఫినెట్ గా. నేను ఒక వివరణ ఇస్తే ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఎత్తింది కాబట్టి చెప్తున్నా. ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, ఒక నిమిషం దేవి గారు, ఒక్క నిమిషము. ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే బీజేపీలో, ఒక ఆయన ఉపనేత కావాలనుకుంటున్న ఆయన కడియం శ్రీయరో ఇంకా ఎవరో, ఒక ఆయన నేను నేతను కావాలనుకుంటున్నా మీ కేటీఆర్, ఇంకెవరో కలిసి మీరు ఈ స్టేట్మెంట్ ఇస్తే మీకు ఏం బాధ్యత ఉన్నట్టు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అది ఉండదని చెప్తే అందుకని ఏం చెప్పిండు, తొక్కుకుంటూ పోతామని చెప్పేది అదే స్టేట్మెంట్స్. మీకు అది ఇస్తేనేమో మరి ముఖ్యమంత్రి ఈ భాష మాట్లాడతాడా? ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చా? మరి ఈ తలకాయ లేని వాళ్ళు ఇట్లా మాట్లాడొచ్చా? ఏం సంస్కృతి ఇది? మీరు ఎంత ఉన్నారు? మీరు 39 సీట్లు ఉన్నారు. మీ దాంట్లో పూర్వం అంటే 18 రావడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఉన్నదండి 4,000 రూపాయలు ఇస్తామని, 100 రోజుల్లో కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని, 100 రోజుల్లో ఆటో వాళ్లకు 12,000 ఇస్తామని, మరి ఇవన్నీ చెప్పినాక మీరు ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఉంటది. దాని పరిణామాలు ఎట్లుంటాయి అనేటువంటిది ఒకసారి వెనక చూసుకో, హామీ మేము 6 గ్యారెంటీలు 6 అమలు చేస్తున్నారా, ఈయన తిరగనియరాట. మోడీ అంటే ఆయనేమో బదాల తిరుగుతాడు. పోయి రైతులకు గోడలకు మేకులు పెట్టి రోడ్ల మీద మేకులు పెట్టి తిరుగుతున్నాడు. మీకు ఎట్లా వస్తాయి? ఇలా గోయల్ అంటే వాడు రాజీనామా చేసి పోయిండాడు. 20 లక్షల పైచీలకి ఈవీఎంలు ఇలా కనపడతలేవు. మీరు ఇక ముచ్చట్లు చెప్తారు. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసి మేము 8 సీట్లు ఖచ్చితంగా లేవు. దాంట్లో 20 లక్షల పైచీలకు ఈవీఎంలో కనబడతలేవు అంటున్నారు. ఇగో మీ రాజకీయాలు గట్టు ఉంటాయి. రైతులు ధర్నాలు చేస్తా అంటే, రైతులు ఊర్లోకి వస్తా అంటే మీరు రోడ్లకు
ఇట్ ఈస్ అండర్ కస్టడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎందుకు గోయల్ రాజీనామా చేసింది చెప్పండి. ఎలక్షన్ ముందు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్నది. ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఇవాళ సుప్రీం కోర్టుకు పోతే మీరు వేధించి అలా మొత్తం రాజీనామా ఏం డైరెక్షన్ ఇచ్చింది? రాజీనామా చేసిపోయిండు. రైట్. మీ రాజకీయాలు ఎట్టు ఎలక్ట్రల్ బాండ్స్ మీ బయట పెట్టండి. ఎవరెవరు ఎక్కడ ఇచ్చిందో మేము బయట పెడతాం. ఈవీఎంలతో ఆటాడితే మీరు అధికారంలోకి వస్తున్నారు, కర్ణాటకలో మీరు అధికారంలో. రైట్. అంటే ఇక్కడ గౌరీ గారు ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ఎందుకు ఆ రకమైనటువంటి ఎస్బీఐ కూడా బయట పెట్టలేకపోతుంది? ఎందుకంటే పారదర్శకత అనే విషయంలో చాలా గొప్పగా కేంద్ర ప్రభుత్వం పదే చెబుతుంది. కానీ ఎలక్ట్రల్ బాండ్ విషయంలో చాలా చర్చ చేసాం, మనం కూడా చేసాం, మీరు కూడా మన డిబేట్లు బిగ్ టీవీ డిబేట్